కేసరగుట్ట చూడండి ఒకసారి. కేసరగుట్ట వెళ్ళాము. హైదరాబాద్ నుంచి ఇది ఒక 6 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు ఉంటుంది. హైవే రోడ్లో నుంచి మీకు దిగి కేసరగుట్ట వెళ్ళాలి. కేసరగుట్ట హైవే రోడ్ నుంచి ఒక 6 కిలోమీటర్లు. 6 కిలోమీటర్లు ఎంత అద్భుతంగా అవుతుందో చూడండి. మీకు దేవాలయం చూడండి ఒకసారి, మొత్తం చూపిస్తాను. దేవాలయం పురాతనమైన దేవాలయం ఇది. రామలింగేశ్వర స్వామి దేవాలయం ఇది. చూడండి ఒకసారి, చాలా అద్భుతమైన ప్లేస్ ఇది. చూడండి గుడి ప్రాంగణంలో చూడండి ఇంతలా ఉందో. జనం చూడండి ఎంతమంది వచ్చారు చూడండి ఒకసారి. ముందుగా నందిని దర్శించుకున్నాం. నందీశ్వరుడు మనకు దర్శనం ఇస్తాడు. ముందు చూడండి ఒకసారి. లోపలికి వెళ్ళే ముందే మనకు నందీశ్వరుడు ఉంటాడు. నందిని దర్శించుకున్న తర్వాత శివలింగాన్ని దర్శించుకోవాలి. లోపల ఫొటోస్ వీడియో తీయనవరు, అందుకే బయట తీశాను. చూడండి ఒకసారి ఎంత ఎలా ఉందో. ఇది గుడి లోపల భాగం. గుడి లోపలికి వెళ్ళిన తర్వాత ప్రాంగణం ఇలా ఉంటుంది. బాగుందండి. ఇక్కడ లింగాల మట్టికి బయట తీయనవారు, బయట తీసుకుంటారు, లోపల తీయరు. చూడండి ఒకసారి నందీశ్వరుడు ఎలా అంతే. అజ్జయం లేదంటే అనయ్య. చూడండి ఒకసారి పెద్దవాడి మాటలేనండి ఒకసారి. గుడి ప్రాంగణం కాంచి నుంచి గంగాజలం తెచ్చాము. ఇక్కడికి కేసరగుట్ట వచ్చి శివుడికి అభిషేకం చేశాము. చాలా బాగా జరిగింది, బాగానే ఉంది, సంతోషంగా ఉంది. మాకు కూడా సంతోషపడ్డాము. ఈ గుడి వాతావరణంలో మహానంది శివలింగాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే కార్తీక మాసంలో చేసుకునే పూజలు ఎక్కువ వస్తారు. కార్తీక మాసంలో అందుకు బాగా ఎక్కువ పెట్టారు అన్నమాట. చూడండి ఒకసారి ధ్వజస్తంభం చూడండి ఒకసారి. ద్వారం సింహద్వారం నుంచి వెళ్తే ధ్వజస్తంభం కనబడుతుంది. ముందు దర్శించుకునేది చూడండి ఎంత బాగుందో. ఈ కేసరగుట్ట అంటే ఇదే రామలింగ స్వామి గుడి అంటారు. ఈ గుడికి మేము 5 సార్లు వచ్చాము. దర్శనం బాగా అందుకున్నాము. బాగానే జరిగింది, బాగుంది, మాకు సంతోషంగా ఉంది. పెద్దవాడి మాటలు 5 సార్లు వచ్చారంట ఆవిడ. చూడండి లోపల బాగా వెనకాల ఉందో ధ్వజస్తంభం, బాగా పురాతనమైన ధ్వజస్తంభం ఇది. దర్శించుకోండి. గుడి ప్రాంగణం ముందే మనకు కనిపించేది ధ్వజస్తంభం. ఈ ధ్వజస్తంభం దర్శించుకుని లోపలికి వెళ్ళాలి మనం. చూడండి ఒకసారి ప్రాంగణం.